భారత్ సహా ప్రపంచ దేశాల నుంచి అమెరికాలోకి వచ్చి పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు అక్కడి ప్రభుత్వం జారీ చేసే H1B వీసాల విషయం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ పార్టీలోనే H1B వీసాల అంశంపై రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో H1B వీసాలపై రిపబ్లికన్ పార్టీలోనే నేతలు, ట్రంప్ మద్దతుదారుల్లో భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ H1B వీసాల విషయంపై నేరుగా డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను ఎప్పుడైనా H1B వీసాలకు అనుకూలమేనని తేల్చి చెప్పారు. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్, భారత అమెరికన్ వివేక్ రామస్వామి సహా పలువురు రిపబ్లికన్ పార్టీ కీలక నేతలు H1B వీసాల ద్వారా అందించే చట్టబద్ధమైన వలసలకు మద్దతునివ్వగా, పలువురు రిపబ్లికన్ పార్టీ నేతలు మాత్రం ఇవి అక్రమమని, అమెరికా ఫస్ట్ నినాదానికి వ్యతిరేకమని వాదిస్తూ ఉన్నారు. దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు అమెరికాకు రావడానికి జారీ చేసే ప్రత్యేక వీసా ప్రోగ్రాంకు తాను మద్దతు ఇస్తున్నట్లుగా స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ కూడా తాను H1B వీసాలు జారీ చేయడానికి అనుకూలమేనని తేల్చి చెప్పారు. ఇందుకోసమే అమెరికాలో ఆ H1B వీసాలు ఉన్నాయని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ను ఏర్పాటు చేశారు. ఇక ఈ డోస్కు సంయుక్త సారథులుగా నియమితులైన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి ఈ H1B వీసాలపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో గ్రాడ్యుయేట్లలో నైపుణ్యం తక్కువగా ఉంటుందని, అందుకే నైపుణ్యం కలిగిన వారిని ఇతర దేశాల నుంచి అమెరికాలోకి అనుమతించడానికి H1B వీసాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. టాలెంట్ అనేది ఎక్కడ ఉన్నా కూడా దాన్ని అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో అమెరికా ఎప్పటికీ కూడా మొదటి స్థానంలో ఉండాలంటే ఈ H1B వీసా ప్రోగ్రాంకు మద్దతు ఇవ్వాలని తెలిపారు. ఎలాన్ మస్క్ కూడా H1B వీసాపైనే అమెరికాకు వలస రావడం గమనార్హం. ఇక H1B వీసాల విషయంలో రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్కీ హేలీ వ్యతిరేకంగా మాట్లాడటం గమనార్హం. తాను సౌత్ కరోలినా గవర్నర్గా ఉన్నప్పుడు నిరుద్యోగిత రేటు 11% నుంచి 4% తగ్గినట్లుగా చెప్పుకొచ్చారు. విదేశాల నుంచి ఉద్యోగులను కాకుండా పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించడం వల్లే నిరుద్యోగాన్ని తగ్గించినట్లుగా తెలిపారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రజలకు శిక్షణ ఇవ్వడం వల్ల వారు ఇప్పుడు విమానాలు, ఆటోమొబైల్స్ తయారీలో రాణిస్తున్నారని వెల్లడించారు. అంతేగాని అమెరికన్లను తక్కువ అంచనా వేయొద్దని తెలిపారు. నైపుణ్యం కలిగిన విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు అమెరికా కంపెనీలకు మరింత స్వేచ్ఛను కల్పిస్తూ ప్రస్తుతం అధికారంలో ఉన్న జో బైడెన్ కార్యవర్గం ఇప్పటి వరకు ఉన్న నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. దీంతో పాటుగా సులువుగా F1 విద్యార్థి వీసాలను H1B వీసాలుగా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో లక్షలాది మంది భారతీయ వృత్తి నిపుణులకు భారీగా ప్రయోజనం కలగనుంది. ఈ వీసా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది. అమెరికా కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను ఈ నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీ వీసాల సహాయంతో విదేశీయులను నియమించుకుంటాయి. మరీ ముఖ్యంగా భారత్, చైనా ప్రజలకు భారీగా లబ్ధి కలగనుంది.